నల్గొండలోని శ్రీరామ్ నగర్ కాలనీలో చెక్క భజన కార్యక్రమం 2 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. కాలనీకి చెందిన 28 మంది మహిళలు ఈ చెక్క భజనలో పాల్గొన్నారు. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా మహిళలు ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మహిళలు తెలిపారు. నల్గొండలోని శ్రీరామ్ నగర్ కాలనీలో చెక్క భజన కార్యక్రమం 2 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. కాలనీకి చెందిన 28 మంది మహిళలు ఈ చెక్క భజనలో పాల్గొన్నారు. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా మహిళలు ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మహిళలు తెలిపారు. అదేవిధంగా భక్తికి సంబంధించి ఊరేగింపులు, వినాయక చవితి, దుర్గామాత దేవి శోభయాత్రలకు ఈ బృందం ఉచితంగా సేవ చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మహిళలు పాల్గొని శిక్షణ నేర్చుకున్న చెక్క భజన కార్యక్రమాన్ని ప్రదర్శించారు. అదేవిధంగా తాడుతో అల్లడం లాంటి భజన కార్యక్రమంలో కాలనీలో ఎంతగానో ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు తారాసింగ్, పద్మ, మంజుల, స్వాతి, సుజాత, రమ్య, మణి తదితరులు పాల్గొన్నారు. మాది శివరామ్ నగర్ కాలనీ. నేను గండమల్ల సరితను. నేను మహిళలందరినీ ఒక కాడికి చేర్చి నేను భజన నేర్పించుకొని మేము ప్రతి దేవుడి దగ్గర శోభయాత్ర భజన కార్యక్రమం నేర్చుకుందామని మేము వెళ్తాం. ప్రతి భజనకు మేము వెళ్తాం. ప్రతి దేవుడి దగ్గరికి మేము వెళ్ళి భజన చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు శివరామ్ నగర్లో ప్రాచీన కళనటువంటి చిరుతల భజనను గత 4 రోజుల శిక్షణను తీసుకొని ఈరోజు శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ప్రాచీన కళలైన చిరుతల భజన ఎప్పుడో మన తాత ముత్తాతల కాలన ఆడినటువంటి ఆటను నేను యూనివర్సిటీలో పీజీ చేసినప్పుడు నేర్చుకున్నట్టు మా పంతులు పుల్లయ్య గారి శిష్యరికంలో నేర్చుకోవడం జరిగింది. ఇది ఈరోజు ఇక్కడ వీళ్ళకు నేర్పించి ఈరోజు ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ఇటికల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇక్కడ పక్కన సాయి కౌన్సిలర్ గారికి, గుర్ర వెంకన్న కౌన్సిలర్ గారికి